నమస్తే. ముందుగా సుఖాసన్, చిన్ ముద్ర, రెండు చేతులు చిన్ ముద్ర, స్ట్రైట్ ఓవర్ స్పైనల్ కార్డ్. అగైన్ స్ట్రైట్, డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నడుము కొంచెం స్ట్రైట్. అగైన్ స్ట్రైట్, డీప్ బ్రీత్ ఇన్, breathe out. Nadum koncham straight. Again straight. 6. Close your eyes. Deep breathe in. 5, 4, 3, 2, 1. Namaskar posture. Breathe in. One. Touch your eyes. Relax. Vajrasan. Vajrasan వేయలేని వాళ్ళ సుఖాసన్. వజ్రాసన్. రెండు కాళ్ళు పటక్ కిందకి, రెండు మోకాళ్ళు దూరంగా, కొంచెం దూరంగా. జస్ట్ నెక్ రొటేషన్, స్లోగా పైకి కిందకి, ఫుల్ రొటేషన్. నెక్ రొటేషన్, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. పైకి డీప్ బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. Reverse. రిలాక్స్. రెండు చేతులు తల వెనక్కి, రెండు మోచేతులు తల వెనక్కి, రెండు అరిచేతులు వీపుకి టచ్ చేస్తూ, తలను కొంచెం స్ట్రైట్. కపాలభాతి, ఫోర్స్ గా బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. కొంచెం ఫోర్స్ గా బ్రీత్ అవుట్. రెండు చేతులు తల వెనక్కి, నడు సైడ్ గా. 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax. రెండు చేతులు మోకాళ్ళ మధ్యలో ఉంచుతూ, ఐ ఎక్సైజ్. కళ్ళు ఎంత వీలైతే అంత పెద్దవి, ఇంకొంచెం పెద్దవి. కళ్ళు ఇంకా పెద్దవి, ఇంకా పెద్దవి. 3, 2, 1. రిలాక్స్. సింహాసన్. కళ్ళు పెద్దవి, నాలుక ఎంత వీలైతే అంత బయటికి. సింహాసన్. జస్ట్ నాలుక పూర్తిగా బయటికి, కళ్ళు ఇంకొంచెం పెద్దవి. 6, 5, 4, 3, 2, 1. Relax.
ఉత్తాన మాండుకాసన్. ఇంకొకసారి రెండు చేతులు పూర్తిగా పైకి. చేతులు ఇలా పైకి ఉంచడం వల్ల ఈ లంగ్స్ మొత్తం ఎక్స్పెండ్ అవుతాయి. కపాలభాతి ఫోర్స్గా బ్రీత్ అవుట్. కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. కొంచెం ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్, డీప్ బ్రీత్ అవుట్. కపాలభాతి ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. ఇంకొకసారి రెండు చేతులు మోకాళ్ళ మధ్యలో ఉంచుతూ సింహాసనం చేస్తూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నోటితో బ్రీత్ అవుట్, ముక్కుతో బ్రీత్ ఇన్. నోటితో ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. నాలుగు బయట ఉంచి కంటిన్యూ. లాస్ట్ రౌండ్. కళ్ళు కొంచెం బయట. 6, 5, 4, 3. కపదోషం కలుగుతుంది. 2, 1. రిలాక్స్, రిలాక్స్. రెండు చేతులు బాడీ వెనక్కి. సుఖాసనంలో ఉన్నా పర్వాలేదు. సుఖాసనంలో ఉన్న వాళ్ళైనా సరే తల కిందకి పైకి. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. కింద ఫోర్స్గా బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 3, కంటిన్యూ. 2, 1. రిలాక్స్. లాస్ట్ టైం కపాలభాతి. ఉత్తాన మాండుకాసన్. రెండు చేతులు తల వెనక్కి. చేతులు ఎంత వీలైతే అంత తల వెనక్కి, తల స్ట్రైట్గా. ఫోర్స్గా బ్రీత్ అవుట్. కపాలభాతి, కపాలభాతి. కపదోషాలు కలుగుతాయి. మొత్తం అన్ని రకాల కపదోషాన్ని తొలగిస్తుంది కపాలభాతి. ఫోర్స్గా బ్రీత్ అవుట్ చేయాలి. ఫోర్స్గా బ్రీత్ అవుట్, నార్మల్ బ్రీతింగ్. కపాలభాతి చేసేటప్పుడు కళ్ళు తెరవద్దు. 20, 19, 18. ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. 17, 16, 15. కపాలభాతి. 14, 13. చేతులు పైకి ఉండడం వల్ల చెస్ట్ పూర్తిగా ఎక్స్పెండ్ అవుతుంది. 13, 12. క్లంజింగ్ బాగా జరుగుతుంది. చెస్ట్ మొత్తం లంగ్స్ అన్ని పూర్తిగా ప్యూరిఫై అవుతాయి. 11, 10, 9. ఫోర్స్గా బ్రీత్ అవుట్, బ్రీత్ అవుట్. 8. కపాలభాతి. 7, 6. ఫోర్స్గా బ్రీత్ అవుట్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. ఇంకొకసారి రెండు చేతులు వెనక్కి ఉంచి తల కిందకి, ఇంకా పైకి లేకుండా కొద్దిసేపు అలాగే ఉంచండి. లాస్ట్ ఇది అయిపోయాక తీసేద్దాం. ఇలాగే ఉంచుతూ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తల గ్రౌండ్ టచ్ చేస్తూ డీప్ బ్రీత్ ఇన్. 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. స్థితిలో దండాసన్. కాలు చాపు కూర్చుని పడు. స్థితిలో దండాసన్. లెగ్స్ రిలాక్స్. మహాముద్ర. మహాముద్ర. జస్ట్ ఈ కాలి మడాన్ని బాడీ సెంటర్కి టచ్ చేయండి. లెఫ్ట్ లెగ్ కాలి మడాన్ని, ఈ కాలు అరిపాదం బయటకే ఉంచాలి. ఈ టై కింద ఉంచొద్దు. ఈ కాలుని తొడ కింద ఉంచొద్దు, బయటే ఉంచండి. జస్ట్ ఈ కాలి మడం మన యానస్కి దగ్గరికి టచ్ అవ్వాలంటే. ఓకే. ఎక్సైజ్. కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్.
కింద బ్రీత్ అవుట్ మోకాలు స్ట్రైట్ గా మోకాలు స్ట్రైట్ గా 3 4 గా కింద బ్రీత్ అవుట్ పైకి బ్రీత్ ఇన్ మహాముద్ర ఎక్సైజ్ 2 1 రిలాక్స్ సేమ్ ఆపోజిట్ సైడ్ రైట్ లెగ్ చేంజ్ రైట్ లెగ్ కాలి మడాన్ని జస్ట్ బాడీకి సెంటర్ టచ్ చేయండి ఇలా కాలి మడాన్ని సెంటర్ టచ్ చేయండి కాలు బయటికే ఉంచాలి ఇలా కాలు కింద పెట్టొద్దు మహాముద్ర జస్ట్ హ్యాండ్స్ పొజిషన్స్ నన్ను స్ట్రైట్ గా ఉంచుతూ డౌన్ అప్ కింద బ్రీత్ అవుట్ పైకి బ్రీత్ ఇన్ ప్రతిసారి కొంచెం కిందకి మోకాలు ఉంచేయద్దు మోకాలు స్ట్రైట్ గా కిందకి డీప్ బ్రీత్ అవుట్ 3 2 1 relax legs relax ardha machendrasan twisting posture first left leg fold chesi cross chesi arikalu పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి ఏ కాలు పైకి ఉందో అరికాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వాలి మిగిలిన కాలు ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసి ఏ కాలు పైకి ఉందో ఆ చెయ్యి వెనక్కి కింద పెట్టేసుకోండి మిగిలిన చేతిని పైకి తీసుకెళ్ళి క్రాస్ చేయండి అది కింద పెట్టేసుకోండి వెనకున్న చేతిని గ్రౌండ్ టచ్ అవ్వకుండా రౌండ్ చేయండి అర్ధ మచ్చేంద్రాసనం ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి మిగిలిన చేతిని లెగ్ క్రాస్ చేస్తూ కింద ఉన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి ఎంత వీలైతే అంత పట్టుకోవడానికి ట్రై చేయాలి అర్ధ మచ్చేంద్రాసనం వెనకున్న చెయ్యి గ్రౌండ్ టచ్ అవ్వకుండా నడుంకి రొటేట్ చేయండి అర్ధ మచ్చేంద్రాసన్ 6 5 4 3 2 1 relax first hands relax legs relax ardha machendrasan same opposite side first right leg fold chesi right leg kudi kaalu fold chesi leg change chesi kindunna kaalu fold cheyandi kindunna kaalu fold cheyandi ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి మిగిలిన చేతిని పైకి తీసుకెళ్ళి లెగ్ క్రాస్ చేయండి అర్ధ మచ్చేంద్రాసనం వెనకున్న చేతిని నెమ్మదిగా నడుంకి రొటేట్ చేయండి ఏ చేయి వెనక్కి ఉందో అటువైపు తల వెనక్కి గట్టిగా పట్టుకోండి 6 5 4 3 2 1 ardha machendrasan hands relax legs relax
స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రెండు కాళ్ళు దగ్గరికి, రెండు చేతులు బటక్స్ పక్కన, పాదాలు ముందు ప్రెజర్, మోకాలు స్ట్రైట్గా ఇలాగే ఉంచుతూ స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు బ్రీత్ ఇన్లో కొద్దిసేపు గాలి బంధించండి, గాలి పీల్చి జస్ట్ 3 సెకండ్స్ గాలి బంధించండి, బ్రీత్ అవుట్. ఓన్లీ బ్రీత్ ఇన్లోనే జస్ట్ గాలి బంధించండి, బ్రీత్ అవుట్. ఇప్పుడు బ్రీత్ ఇన్లో గాలి బంధించి ఉన్నంతసేపు మూలబంధం యానస్ మజిల్ని ఎంత వీలైతే అంత లోపల బలంగా లాగండి పైకి. గాలి పీల్చి బంధించి ఆ బంధించి ఉన్నంతసేపు మూలబంధం యానస్ మజిల్స్ని ఎంత వీలైతే అంత టైట్ చేయండి. లోపల యానస్ మజిల్స్ని జస్ట్ పైకి లాగండి. గాలి బంధించి ఉన్నంతసేపే బ్రీత్ అవుట్ చేస్తూ రిలాక్స్. గాలి పీల్చి బంధించి 3 సెకండ్స్, 3 సెకండ్లు చాలు, 3 to 5 సెకండ్స్ గాలి పీల్చి బంధించి మూలబంధం యానస్ మజిల్స్ బలంగా పైకి లాగాలి. ఇంకొకసారి లాస్ట్ టైం మూలబంధం గాలి పీల్చి బంధించి ఉన్నంతసేపు మూలబంధం యానస్ మజిల్ బలంగా పైకి లాగడం, యానస్ మజిల్స్ని మీ పైకి లాగుతూ రిలాక్స్. ఇప్పుడు చేసేది అయిపోతే హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. మూలబంధం మన యొక్క యానస్ మజిల్ని బలంగా పైకి లాగి ఉంచడం. మహాముద్ర, మహాముద్ర. ఈ లెఫ్ట్ లెగ్ మడాన్ని బాడీ సెంటర్కి టచ్ చేస్తూ మహాముద్ర. రెండు చేతులతో పాదం పట్టుకోవడానికి ట్రై చేయండి. రెండు చేతులతో పట్టుకోలేని వాళ్ళు సింగిల్ హ్యాండ్ ఒక చేతితో పట్టుకుని ఇంకో చెయ్యి మోకాల మీద ఉంచండి. ఇప్పుడు ఇలాగే ఉంచుతూ ఫిజికల్ పోర్చర్. గాలి పీల్చి బంధించండి, గాలి విడిచిపెట్టి కూడా బంధించండి. గాలి పీల్చి 3 సెకండ్స్, గాలి విడిచిపెట్టి 3 సెకండ్స్. జస్ట్ కొద్దిసేపు బంధించండి చాలు, మరి ఎక్కువసేపు బంధించొద్దు. గాలి పీల్చి 3 to 5 సెకండ్స్ బంధిస్తున్నప్పుడు మూలబంధం, గాలి పీల్చి బంధిస్తున్నప్పుడు మూలబంధం, గాలి విడిచిపెట్టి బంధిస్తున్నప్పుడు పొట్ట లోపలికి. స్టార్టింగ్లో చేసేవాళ్ళు అవేమీ చేయొద్దు, జస్ట్ గాలి బంధిస్తూ ఉండండి చాలు అంతే. స్టార్టింగ్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా యోగా చేస్తున్న వాళ్ళు బంధాలు ఏమీ చేయొద్దు, మూలబంధం వేయొద్దు, జలాంధర బంధం, ఈ బంధాలు ఏమీ వేయొద్దు, ఉద్యాన బంధం చేయొద్దు. మిగిలిన వాళ్ళందరూ గాలి పీల్చి బంధించి ఉన్నంతసేపు 3 to 5 సెకండ్స్ మూలబంధం, గాలి విడిచిపెట్టి ఉన్నంతసేపు పొట్ట లోపలికి ఉద్యాన బంధం. కంటిన్యూ. గాలి పీల్చి బంధించి ఉన్నంతసేపు మూలబంధం బలంగా పైకి లాగాలి. గాలి విడిచిపెట్టి బంధించి ఉన్నంతసేపు పొట్ట లోపలికి ఉద్యాన బంధం 3 సెకండ్స్. మరీ ఎక్కువసేపు ఉంచొద్దు, 3 సెకండ్స్ సరిపోతుంది గాలి బంధించడం. ఆ 3 సెకండ్స్ కూడా బలంగా పొట్ట లోపలికి. గాలి విడిచిపెట్టినప్పుడు ఓన్లీ ఉద్యాన బంధం, మూలబంధం అవసరం లేదు. లాస్ట్ రౌండ్. ఇప్పుడు చేసేది అయిపోయాక ఇంకొకసారి డీప్ బ్రీత్ ఇన్, మూలబంధం 5 సెకండ్స్. ఇంకొంచెం బలంగా మూలబంధం పైకి లాగాలి. కొత్త వాళ్ళు చేయొద్దు, బంధాలు వేయొద్దు. డీప్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉద్యాన బంధం మ్యాక్సిమం టైం. మీరు ఎంతసేపు గాలి బంధించగలిగితే అంతసేపు అలా ఉంచండి. చెయ్యడం అయిపోతే నెమ్మదిగా చేతులు పైకి తీసుకొస్తూ బ్రీత్ ఇన్. ఇప్పుడు చేసేది అయిపోతే నెమ్మదిగా బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. మహాముద్ర చాలా ముఖ్యమైనది. జస్ట్ రిలాక్స్, స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అర్ధ మత్స్యేంద్రాసన్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ లెగ్
అర్ధ మత్స్యేంద్రాసనం చేశాక మహాముద్ర ఆపోజిట్ చేద్దాం. అర్ధ మత్స్యేంద్రాసనం స్టార్టింగ్లో చేసేవాళ్ళు ఓన్లీ వక్రాసనం చేయండి. కొత్తగా చేస్తున్న వాళ్ళు ఓన్లీ వక్రాసనం. మిగిలిన వాళ్ళు అర్ధ మత్స్యేంద్రాసనం కింద కాలు కూడా ఫోల్డ్ చేస్తూ ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని లెగ్ క్రాస్ చేస్తూ మోకాలు పట్టుకుంటూ వెనకున్న చేతిని గ్రౌండ్ టచ్ అయ్యకండి. ఆసన స్థితి 30. ఏ ఆసనమైనా మినిమం 30 సెకండ్స్ ఉంచాలి. 30 సెకండ్స్. 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21. క్లోజ్ యువర్ ఐస్. ఆసనాన్ని మాత్రమే అబ్జర్వ్ చేస్తూ స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 20. మీ శరీరంలో జరుగుతున్న మార్పులను అబ్జర్వ్ చేయండి. 19, 18. మీరు ఏ పోర్చర్లో ఉన్నారో ఆ పోర్చర్లో అలా మెయింటైన్ చేయండి. ఏ పోర్చర్లో ఉన్నా పర్వాలేదు, కదలకుండా ఉండడమే ఆసనం. 17, 16. స్థిరం సుఖం ఆసనం, కదలకుండా పోర్చర్ని మెయింటైన్ చేయండి. 15, 14, 13. ఏ ఆసనమైనా మినిమం 30 సెకండ్స్ నుంచి 2 నిమిషాల వరకు ఉండొచ్చు. 14, 13, 12, 11, 10, 9, 8, 7, 6. అర్ధ మత్స్యేంద్రాసన్. 5, 4, 3, 2. తీస్తున్నప్పుడు స్లోగా 1. ఫస్ట్ హ్యాండ్స్ రిలాక్స్, ఓన్లీ హ్యాండ్స్ రిలాక్స్. లెగ్స్ రిలాక్స్. చేతులు పూర్తిగా రిలాక్స్ అయిన తర్వాత లెగ్స్ కలపండి. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. అర్ధ మత్స్యేంద్రాసన్. రిలాక్స్. మహాముద్ర ఆపోజిట్ లెగ్. లాస్ట్ టైం మహాముద్ర రైట్ లెగ్. రైట్ లెగ్ ఫోల్డ్ చేసి ఈ కాలి మడాన్ని బాడీ సెంటర్కి టచ్ చేస్తూ మహాముద్ర. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు జస్ట్ ఇలా పట్టుకోండి చాలు కాల్ని, ఎక్కువ బెండ్ అవ్వద్దు. 2 చేతులతో పట్టుకోలేని వాళ్ళు సింగిల్ హ్యాండ్, ఒక చేతితో పట్టుకుని ఒక చేయిని పక్కనున్న మోకాల మీద ఉంచండి. ఈ పక్కనున్న మోకాల మీద ఆ చెయ్యి అటు నుంచి ఈ చెయ్యి ఉంచండి. ఓకే. పట్టుకోగలిగే వాళ్ళు 2 చేతులతో పాదం పట్టుకుని మహాముద్ర. బ్రీత్ ఇన్. బ్రీత్ ఇన్ చేసి గాలి బంధించండి. బ్రీత్ అవుట్ చేసి కూడా గాలి బంధించాలి. మహాముద్ర. గాలి పీల్చి బంధించాలి, గాలి విడిచిపెట్టి బంధించాలి. గాలి పీల్చి బంధించున్నంతసేపు మూలబంధం. మూలబంధం మేనస్ మజిల్ని బలంగా లాగండి. 5 సెకండ్స్ కన్నా ఎక్కువ బంధించొద్దు. గాలి విడిచిపెట్టి 3 సెకండ్స్ బంధించండి. గాలి విడిచిపెట్టి బంధిస్తున్నప్పుడు పొట్ట లోపలికి, ఇంకొంచెం లోపలికి. మహాముద్ర చాలా ముఖ్యమైనది. ఇది ఆసనాల కన్నా ప్రాణాయామాల కన్నా ఎక్కువ రిజల్ట్ని ఇస్తుంది బాడీకి. ముద్ర, మహాముద్ర. కంటిన్యూ. గాలి పీల్చి బంధించున్నంతసేపు మూలబంధం చేయడం వల్ల బాడీలో ఉన్న ఎనర్జీ మొత్తం యాక్టివ్ అవుతుంది. ఉద్యాన బంధం చేయడం వల్ల ఎనర్జీ లోపల ఉన్న అన్ని భాగాల వైపుకి వెళ్తుంది, పొట్ట లోపలికి వెళ్తుంది. ఇప్పుడు చేసేది అయిపోయాక లాస్ట్ రౌండ్. ఇప్పుడు చేస్తున్నది అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్ గాలి పీల్చి కొద్దిగా ఎక్కువసేపు బంధించండి. కొంచెం ఎక్కువ సమయం బంధించి మూలబంధం అయిపోయిన తర్వాత నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ పొట్ట లోపలికి. ఉద్యాన బంధం మ్యాక్సిమం టైం గాలి బంధిస్తూ, గాలి విడిచిపెట్టి మ్యాక్సిమం టైం బంధిస్తూ ఉద్యాన బంధం. మీరు ఎంతసేపు బంధించగలరో అంతసేపు. మీరు బంధించడం అయిపోతే నెమ్మదిగా చేతులు పైకి తీసుకొస్తూ రిలాక్స్.
మహాముద్ర చాలా ముఖ్యమైనది. నెమ్మదిగా అభ్యాసం సాధన చేయండి, నెమ్మదిగా అలవాటు చేసుకోండి. మహాముద్ర. లెగ్స్ రిలాక్స్, స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. మహాముద్ర హఠయోగ ముద్రల్లో అతి ముఖ్యమైనది. మహాముద్ర, మహాబంధ, మహావేద ముద్రాత్రయం. ఆ ముద్రాత్రయం అనేది చాలా ముఖ్యమైనవి, ఆ మూడు కూడా. అందులో ఇది మహాముద్ర. అర్ధమచ్చేంద్రాసన్ లాస్ట్ టైం ఇందాక లెఫ్ట్ లెగ్ చేసాం, ఇప్పుడు రైట్ లెగ్ పైకి ఉంచుతూ లాస్ట్ టైం అర్ధమచ్చేంద్రాసన్. రైట్ లెగ్ పైకి, ఏ కాలు పైకి ఉంచుతున్నామో దాని అరికాలు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయండి. కింద ఉన్న కాలు ఫోల్డ్ చేస్తూ స్టార్టింగ్ చేసేవాళ్ళు స్ట్రైట్గానే ఉంచండి. ఏ కాలు పైకి ఉందో ఆ చేయి వెనక్కి, మిగిలిన చేతిని పైకి తీసుకెళ్తే నడుము స్ట్రెచ్ అవుతుంది. అప్పుడు లెగ్ క్రాస్ చేస్తూ కింద ఉన్న మోకాలు పట్టుకోవడానికి ట్రై చేయండి. మిగిలిన వెనకున్న చేతిని గ్రౌండ్ టచ్ అవ్వకుండా రొటేట్ చేయండి. అర్ధమచ్చేంద్రాసనం. అర్ధమచ్చేంద్రాసన్ 20, 19, 18, 17, 16, 15, 14, 13. క్లోజ్ యువర్ ఐస్. శరీరాన్ని కదలకుండా ఆసనాన్ని అబ్జర్వ్ చేయండి. 11, 10, ఆసన స్థితి 9, 8. మీ శరీరంలో జరిగే మార్పులను అబ్జర్వ్ చేయండి. 7, అర్ధమచ్చేంద్రాసన్ 6. బాడీ కొంచెం కూడా కదపకుండా ఉంచడానికి ట్రై చేయాలి. 5, ఆ బాడీలో వస్తున్న షివరింగ్ ని పూర్తిగా అబ్జర్వ్ చేయండి. 4, 3, 2, 1. అర్ధమచ్చేంద్రాసన్. ఫస్ట్ హ్యాండ్స్ రిలాక్స్, లెగ్స్ రిలాక్స్. స్థితిగత దండాసన్. రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. కంప్లీట్ రిలాక్స్. చేతులు గ్రౌండ్ టచ్ అవ్వకుండా స్టాండింగ్ పోస్చర్, స్టాండింగ్ పొజిషన్. హిప్ రొటేషన్. రివర్స్. రిలాక్స్. రెండు కాళ్ళు పూర్తిగా దగ్గరికి. అర్ధకడి చక్రాసన్. రెండు కాళ్ళు పూర్తిగా దగ్గరికి. లెఫ్ట్ హ్యాండ్ స్ట్రైట్గా పూర్తిగా పైకి, చెవికి టచ్ చేయండి. పూర్తిగా నడుము స్ట్రెచ్ చేసిన తర్వాత నెమ్మదిగా ఆపోజిట్ సైడ్ డౌన్, రైట్ సైడ్ డౌన్. ఇంకొంచెం కిందకి, ఇంకా కిందకి, ఇంకా అటువైపే ఉంచండి. స్లోగా ఇంకొంచెం కిందకి. 3, ఇంకొంచెం ప్రెజర్. 2, 1. స్లోగా రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. అర్ధకటి చక్రాసన్. రైట్ హ్యాండ్ చెయ్యి పైకి తీసుకెళ్తూ బ్రీత్ ఇన్
నడుము స్ట్రైట్గా బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్ డౌన్, కొంచెం కిందకి. ఇప్పుడు నార్మల్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, కొంచెం కిందకి. బ్రీత్ అవుట్ చేస్తున్న ప్రతిసారి ఇంకొంచెం కిందకి బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. 3, 2, 1. రిలాక్స్. హ్యాండ్స్ రిలాక్స్. అర్ధ కడి చక్రాసన్. ఇంకొకసారి లాస్ట్ రౌండ్. అర్ధ కడి చక్రాసన్. 2 కాళ్ళు దగ్గరికి, అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ లెఫ్ట్ లెగ్ పైకి, లెఫ్ట్ హ్యాండ్ పైకి, పూర్తిగా పైకి బ్రీత్ ఇన్. హ్యాండ్ స్ట్రైట్గా ఉంచిన తర్వాత బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, ఇంకొంచెం కిందకి. అర్ధ కడి చక్రాసన్. బ్రీత్ అవుట్ చేస్తూ ఇంకొంచెం కిందకి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఆసన స్థితి. క్లోజ్ యువర్ ఐస్. 10. అర్ధ కడి చక్రాసన్. క్లోజ్ యువర్ ఐస్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax. Hands relax. Last time opposite side. Ardha Kadi Chakrasana. Opposite side. Right hand. కొంచెం పైకి, చెయ్యి ఇంకా పైకి. ఇక స్లోగా డౌన్ డౌన్ డౌన్. ఇంకొంచెం కిందకి, ఇంకా కిందకి, ఇంకొంచెం కిందకి. క్లోజ్ యువర్ ఐస్. 10. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 9. క్లోజ్ యువర్ ఐస్. 7. ఓన్లీ సైడ్కి, ముందుకు వాలిపోవద్దు. 6, 5, 4, 3. Deep breathe in, breathe out. 2, 1. Relax. Hands relax. Legs relax. 2 కాళ్ళు కొంచెం దూరం, 2 కాళ్ళు కొంచెం దూరం. జస్ట్ 2 చేతులు పైకి, జస్ట్ పైకి ఉంచుతూ ఏదో ఒకవైపు టర్న్ అయ్యి వెనక్కి బెండ్ అవ్వాలి. సైడ్ బెండింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. జస్ట్ ఇలా సైడ్ తిరిగి వెనక్కి బెండ్ అవ్వాలి. బ్యాక్ బెండ్, అటు ఇటు ఎక్సైజ్. స్లోగా ట్విస్టింగ్, స్లోగా అటు ఇటు. 3, 2, 1. రిలాక్స్. లెగ్స్ అలాగే ఉంచుతూ జస్ట్ టర్న్ అయ్యి 2 చేతులు పైకి. సేమ్ ఏదో ఒకవైపు అలా కొంచెం బ్యాక్ టర్న్ అవుతూ అలా ఉంటుంది కొద్దిసేపు. 3, కొంచెం వెనక్కి. 2, బ్యాక్ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. లాస్ట్ టైం జస్ట్ టర్న్ అయ్యి అలా బ్యాక్ బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. 3, 2, 1. Relax. Just relax. స్టమక్ ఎక్సైజ్. పొట్ట కలపడం. జస్ట్ పొట్ట లోపలికి బయటికి. పొట్ట ఎంత వీలైతే ఫాస్ట్గా లోపలికి బయటికి. 3, 2, 1. రిలాక్స్. రిలాక్స్. సేమ్ ఎక్సైజ్. గాలి విడిచిపెట్టి బంధించి, గాలి విడిచిపెట్టి బంధించి పొట్ట పూర్తిగా లోపలికి బయటికి, పూర్తిగా లోపలికి బయటికి. 3,
2 1 రిలాక్స్. ఒకసారి రిలాక్స్. నౌలి క్రియ సేమ్ ఎక్సెల్ కొంచెం ముందు వంగి స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు గాలి ఇలా చేతితో పట్టుకుని బంధించండి. అవసరం లేదనుకుంటే చేతితో పట్టుకోకుండా బంధించవచ్చు. గాలి విడిచిపెట్టి బంధించి ఉన్నంతసేపు పొట్టగా లోపలికి బయటికి, మరీ వేగంగా అవసరం లేదు, పూర్తిగా లోపలికి బయటికి, పూర్తిగా లోపలికి పుష్ చేస్తూ బయటికి. స్టార్టింగ్లో నెమ్మదిగా పూర్తిగా చేయండి, పూర్తిగా లోపలికి తీసుకెళ్ళి వదలండి. మీరు ఎంతసేపు గాలి బంధిస్తున్నారో అంతసేపే. అయిపోతే జస్ట్ రిలాక్స్ అయ్యి మళ్ళీ తిరిగి ప్రారంభించండి. గాలి విడిచిపెట్టి బంధించి ఉన్నంతసేపు పొట్టగలపండి. చేయడం అయిపోతే జస్ట్ రిలాక్స్ అయ్యి ఒక బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి. మళ్ళీ తిరిగి ప్రారంభించండి. లాస్ట్ 3 రౌండ్స్. నౌలి క్రియ గాలి విడిచిపెట్టి బంధించి ఉన్నంతసేపే పొట్ట లోపలికి బయటికి, పూర్తిగా లోపలికి బయటికి. మరీ ఫాస్ట్ అవసరం లేదు, స్లోగానే ఎక్కువ లోపలికి తీసుకెళ్ళి విడిచిపెడుతూ ఉండండి. పూర్తిగా పైకి, పొట్ట పైకి కూడా రావాలి. లోపలికి ఎంత తీసుకెళ్తున్నారో బయటికి కూడా అంత. నౌలి క్రియ పొట్ట దగ్గర ఉన్న మొత్తం ప్రేగులన్నింటినీ యాక్టివ్ చేస్తుంది. జఠరాగ్నిని పూర్తిగా వృద్ధి చేస్తుంది. కొంచెం ఇప్పుడు చేసేది అయిపోయాక ఇంకొకసారి లాస్ట్ రౌండ్ గాలి విడిచిపెట్టి బంధించి మ్యాక్సిమం టైం కొట్టగలుగుతారు. మ్యాక్సిమం టైం ప్రెషర్. ఇప్పుడు చేసేది అయిపోతే రిలాక్స్, హ్యాండ్స్ రిలాక్స్. ఇప్పుడు చేసుకున్నది అయిపోతే జస్ట్ రిలాక్స్. స్టాండింగ్ పోస్చర్. స్లోగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. నౌలి క్రియ పొట్ట లోపల ఉండే ప్రేగులన్నింటినీ పూర్తిగా యాక్టివ్ చేస్తుంది. పొట్ట లోపలికి వెళ్ళేలా చేస్తుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు కరిగేలా చేస్తుంది. రిలాక్స్. సూర్య నమస్కారాస్. ఫస్ట్ రౌండ్ ఈజీగా 12 రౌండ్లు ట్రై చేద్దాం. ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు మధ్యలో ఒక రౌండ్ ఆగండి. 2 చేతులు నమస్కారం పోస్చర్. ఫస్ట్ రౌండ్ ఈజీగా చేయండి, ఎక్కువ బెండ్ అవ్వద్దు. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. సెకండ్ రౌండ్. బ్రీతింగ్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ డౌన్, బ్రీత్ ఇన్ చేస్తూ లెఫ్ట్ లెగ్ బ్యాక్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ శశాంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ అష్టాంగాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ భుజంగాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పర్వతాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ అశ్వ సంచలనాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ పాదహస్తాసన్, బ్రీత్ ఇన్ చేస్తూ హస్త ఉత్తానాసన్, బ్రీత్ అవుట్ చేస్తూ ప్రణవాసన్. పొట్ట లోపలికి లాగి ఉంచండి. పొట్ట లోపలికి లాగి ఇలాగే ఉంచుతూ సూర్య నమస్కారాలు. పొట్ట ముందుకు వదిలేయకుండా లాగి పెట్టి ఉంచండి. హస్త ఉత్తానాసన్, పొట్ట వదిలేయద్దు. పాదహస్తాసన్, పొట్టను కొంచెం లోపలికి, పొట్ట లోపలికి తీసుకెళ్తూ తలను కొంచెం లోపలికి. లెఫ్ట్ లెగ్ బ్యాక్, పొట్ట వదిలేయద్దు. వదిలేసినా మళ్ళీ తిరిగి లోపల లాగండి. పర్వతాసన్, పొట్ట కొంచెం లోపలికి, పొట్ట ఇంకా లోపలికి. శశాంకాసన్, పొట్ట లోపల లాగాలి, పొట్ట వదిలేయకుండా. అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, పొట్ట ఇంకా లోపలికి.
హస్వ సంచలనాసన్, పాదహస్తాసన్. పొట్ట లోపల లాగుతూ తల ఇంకొంచెం లోపలికి 3, ఇంకొంచెం లోపలికి 2, 1. హస్త ఉత్తానాసన్. రిలాక్స్, స్టమక్ రిలాక్స్, పొట్ట ఫ్రీగానే వదిలేస్తూ. 4th రౌండ్. పొట్ట కంట్రోల్ చేయొద్దు. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 5th రౌండ్. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్. 2 చేతులు పాదాల పక్కన, పాదాల ముందు కాదు, పాదాల పక్కన. లెఫ్ట్ లెగ్ బ్యాక్. 2 చేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేయాలి, అరిచేతులు. పర్వతాసన్, శశాంకాసన్. వెనకున్న కాలు వేళ్ళు పుష్ చేసే ఉంచండి, అరిచేతులు కాలు వేళ్ళు జరిగిపోకుండా. అష్టాంగాసన్, భుజంగాసన్. మోకాళ్ళు గ్రౌండ్ టచ్ చేయద్దు, మో చేతులు కొంచెం బెండ్ చేయండి. పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 6th రౌండ్. బీజాక్షరాలు. బీజాక్షరాలు చెప్తూ హస్త ఉత్తానాసన్ హరం హరం, పాదహస్తాసన్ హరైం హరైం, అశ్వ సంచలనాసన్ హరోం హరోం, పర్వతాసన్ హరైం హరైం, శశాంకాసన్ హరోం హరోం, అష్టాంగాసన్ హర హర, భుజంగాసన్ హరం హరం, పర్వతాసన్ హరైం హరైం, అశ్వ సంచలనాసన్ హరోం హరోం, పాదహస్తాసన్ హరైం హరైం, హస్త ఉత్తానాసన్ హరోం హరోం, ప్రణవాసన్ హర హర. 7th రౌండ్. ఇబ్బంది అనిపిస్తున్న వాళ్ళు 1 రౌండ్ ఆగండి. హస్త ఉత్తానాసన్, పాదహస్తాసన్, అశ్వ సంచలనాసన్, పర్వతాసన్, శశాంకాసన్, అష్టాంగాసన్, భుజంగాసన్, పర్వతాసన్, అశ్వ సంచలనాసన్, పాదహస్తాసన్, హస్త ఉత్తానాసన్, ప్రణవాసన్. 8th రౌండ్. మంత్రాలు. హస్త ఉత్తానాసన్ మిత్రాయ నమః మిత్రాయ నమః, పాదహస్తాసన్ రవయే నమః రవయే నమః, అశ్వ సంచలనాసన్ సూర్యాయ నమః సూర్యాయ నమః, పర్వతాసన్ బాణవే నమః బాణవే నమః, శశాంకాసన్ ఖగాయ నమః ఖగాయ నమః, అష్టాంగాసన్ పూష్ణే నమః పూష్ణే నమః, భుజంగాసన్ హిరణ్యగర్భాయ నమః హిరణ్యగర్భాయ నమః, పర్వతాసన్ మరీచే నమః మరీచే నమః, అశ్వ సంచలనాసన్ ఆదిత్యాయ నమః ఆదిత్యాయ నమః, పాదహస్తాసన్ సవిత్రే నమః సవిత్రే నమః, హస్త ఉత్తానాసన్ అర్కాయ నమః అర్కాయ నమః, ప్రణవాసన్ భాస్కరాయ నమః భాస్కరాయ నమః. 9th రౌండ్. క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుని 1 హస్త ఉత్తానాసన్, 2 పాదహస్తాసన్, 3 అశ్వ సంచలనాసన్. క్లోజ్ యువర్ ఐస్. 4 పర్వతాసన్, 5 శశాంకాసన్, 6 అష్టాంగాసన్, 7 భుజంగాసన్, 8 పర్వతాసన్, 9 అశ్వ సంచలనాసన్, 10 పాదహస్తాసన్, 11 హస్త ఉత్తానాసన్, 12 ప్రణవాసన్. లాస్ట్ 3 రౌండ్స్. పూర్తిగా బెండ్ అవ్వాలి. హస్త ఉత్తానాసన్, మోచేతులు స్ట్రైట్ గా, ఇంకొంచెం వెనక్కి. పాదహస్తాసన్, తల ఎంత వెళ్ళకుండా లోపలికి, ఇంకొంచెం లోపలికి. మోకాలు స్ట్రైట్ గా. లెఫ్ట్ లెగ్ బ్యాక్. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ తల కొంచెం పైకి, తల ఇంకా పైకి.
పర్వతాసన్ అరికాళ్ళు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి ట్రై చేయాలి. మోకాలు స్ట్రైట్గా. శశాంకాసన్, అష్టాంగాసన్. రెండు మోచేతులు చెస్ట్ వైపు గట్టిగా నొక్కండి. రెండు మోచేతులు చెస్ట్ వైపుకి బలంగా బాడీ వైపు నొక్కుతూ భుజంగాసన్. మోచేతులు కొంచెం బెండ్ చేసి ఉంచండి. మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. తలను కొంచెం పైకి. పర్వతాసన్. అశ్వ సంచలనాసన్. తలను కొంచెం పైకి. పాదహస్తాసన్. హస్త ఉత్తాసన్. ప్రణవాసన్. 11th రౌండ్. ఓన్లీ నంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. లాస్ట్ రౌండ్. రెండు కాళ్ళు దూరంగా స్ట్రెచింగ్. రెండు కాళ్ళు దూరంగా ఉంచి సూర్య నమస్కారాలు. స్ట్రెచింగ్ పోచర్. బ్యాక్ బెండ్. కొంచెం వెనక్కి. 3 ఇంకా వెనక్కి. 2 1. పాదహస్తాసన్. పైకి కిందికి ఎక్సైజ్. 3 2 1. అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ మోకాళ్ళు బెండ్ చేస్తూ బటక్స్ ఎంత వెళితే అంత కిందకి. 3 2 1. లెఫ్ట్ లెగ్ బ్యాక్. తలను కొంచెం పైకి. ఇంకా పైకి. 3 2 1. రెండు కాళ్ళు దూరంగా పర్వతాసన్. శశాంకాసన్. చేతుల మీద చెస్ట్ ఉంచుతూ అష్టాంగాసన్. ఈ చేతి వేళ్ళు మజిల్స్ని, ఈ చెస్ట్ మజిల్స్ని పూర్తిగా యాక్టివ్ చేస్తాయి. చెస్ట్ లోపల ఉండే ఆర్గన్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. భుజంగాసన్. మోకాలు గ్రౌండ్ టచ్ చేయొద్దు. తలను కొంచెం పైకి. ఇంకా పైకి. పర్వతాసన్. అశ్వ సంచలనాసన్. పాదహస్తాసన్. మోకాలు బెండ్ చేసి అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ చేస్తూ 3 2 1. మోకాలు స్ట్రైట్గా ఉంచుతూ అరిచేతులు పూర్తిగా గ్రౌండ్ టచ్ అవ్వడానికి పుష్ చేయండి. ఒకవేళ టచ్ చేస్తే కనుక అలా ఉంచండి. 3 2 1. హస్త ఉత్తరాసన్. బ్యాక్ బెండ్. లాస్ట్ టైం. 3 ఇంకొంచెం వెనక్కి. 2 ఇంకా వెనక్కి. 1. రిలాక్స్. కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్. పూర్తి విశ్రాంతి. కంప్లీట్ రిలాక్స్. అమృతాసన్. శవాసన్. రెస్ట్ పోస్చర్. పూర్తి విశ్రాంతి. కంప్లీట్ రిలాక్స్. డీప్ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. స్లోగా బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. డీప్ బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. లిప్స్ ఓపెన్ చేయొద్దు. స్లోగా బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. జఠర పరివర్తనాసన్. లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత పైకి. చేతులు రెండు సైడ్కి. చేతులు రెండు సైడ్కి. చేతులకి బాడీకి 90 degrees గ్యాప్ ఉంటూ మోచేతులు స్ట్రైట్గా. లెఫ్ట్ లెగ్ రైట్ సైడ్ డౌన్ అలా ఉంచండి. ఆసన స్థితి కొద్దిసేపు అలా ఉంచండి. 6 5 4 3 2 1. రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. రైట్ లెగ్ ఎంత వీలైతే అంత పైకి. కొంచెం పైకి. డౌన్. కొంచెం కింది. ఇంకా కింది. 3 2 1. రిలాక్స్. జస్ట్ రిలాక్స్. ఇంకొకసారి చేద్దాం. జఠర పరివర్తనాసన ఎక్సైజ్.
లెఫ్ట్ లెగ్ ఎంత వీలైతే అంత పైకి లేపి డౌన్ అప్, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్, కింద బ్రీత్ అవుట్. ప్రతిసారి కాలు చేతి వైపు తీసుకెళ్తూ కాలు కిందకి వెళ్తున్నప్పుడు బ్రీత్ అవుట్. నెమ్మదిగా కాలుని చేతికి టచ్ అవ్వడానికి ట్రై చేయండి, చేతి వైపు తీసుకెళ్ళాలి. 6 5 4 3 2 1. రిలాక్స్, లెగ్స్ రిలాక్స్, చేతులు అలాగే ఉంచండి. లాస్ట్ టైం చక్ర పరివర్తనాసనం, లాస్ట్ టైం. ఇంకొకసారి రైట్ లెగ్ అప్, ఓకే, డౌన్ అప్. ప్రతిసారి చేతిని కాలికి టచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండండి. జఠర పరివర్తనాసనం, కింద బ్రీత్ అవుట్, పైకి బ్రీత్ ఇన్. 2 మోకాళ్ళు స్ట్రైట్ గా, కొంచెం స్ట్రైట్ గా. 6 5 జఠరం అంటే పొట్ట, పరివర్తనం అంటే తిప్పడం. 4 పొట్టని నడుముని పూర్తిగా ట్విస్ట్ చేస్తుంది. 3 పొట్ట లోపలికి వెళ్ళేలా చేస్తుంది, బ్యాక్ పెయిన్ తగ్గిస్తుంది. 2 1 రిలాక్స్, కంప్లీట్ రిలాక్స్. అమృతాసనం, పూర్తి విశ్రాంతి. కంప్లీట్ రిలాక్స్. స్లోగా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చెప్పాలా Deep breathe in, breathe out. Last time, deep breathe in, breathe out. ఒక పక్కకి తిరిగి సుఖాసనం, నెమ్మదిగా కూర్చుని పండి. సుఖాసన్. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, వేయలేని వాళ్ళు జస్ట్ సింగిల్ లెగ్ కాలు మీద కాలు వేసుకోండి. పద్మాసన్ వేయగలిగే వాళ్ళు పద్మాసన్, మిగిలిన వాళ్ళు సింగిల్ లెగ్. నడు స్ట్రైట్గా ప్రాణాయామం చేద్దాం. ప్లావని ప్రాణాయామ, ప్రాణాయామాలన్నింటిలో ఒక ప్రత్యేకమైన ప్రాణాయామం. ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ముక్కు తెరవాల్సిన పని లేదు. ముక్కు తెరకుండా చేసే ఒకే ఒక్క ప్రాణాయామం ఇది ఒక్కటే, ప్లావని ప్రాణాయామ. అత్యంత త్వరగా బాడీలో రిజల్ట్ అనేది యాక్టివేషన్లోకి వస్తుంది. పూర్తిగా బాడీ అంతా యాక్టివేషన్ అవుతుంది. అత్యంత త్వరగా రిజల్ట్ ఇచ్చే ప్రాణాయామం ప్లావని ప్రాణాయామ. ఫస్ట్ హ్యాండ్స్ పొజిషన్, షణ్ముఖి ముద్ర. షణ్ అంటే 6 భాగాలను క్లోజ్ చేయడం. 2 చెవులు, 2 కళ్ళు, 2 నాస్ట్రిల్స్. 2 చెవుల్ని బొటన వేలుతో క్లోజ్ చేస్తూ, 2 కళ్ళని చూపుడు వేలుతో క్లోజ్ చేస్తూ, 2 నాస్ట్రిల్స్ని మధ్య వేలుతో క్లోజ్ చేయండి. ఇలా ఈ 6 క్లోజ్ చేయడం షణ్ముఖి ముద్ర. 6 క్లోజ్ చేసి నోటితో బ్రీత్ ఇన్, నోటితోనే బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు తల కింద నుంచి పైకి, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు తల పై నుంచి కిందకి. ఇది బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ విధానం. బ్రీత్ ఇన్ చేస్తున్నప్పుడు కింద నుంచి పైకి, బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు పై నుంచి కిందకి. ముక్కు తెరవాల్సిన పని లేదు.
ఇప్పుడు ప్రాక్టీస్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, కంటిన్యూ చేస్తున్న వాళ్ళు గాలి పీల్చిన తర్వాత బంధించి ఉంచాలి. గాలి పీల్చిన తర్వాత అంతర్కుంభకం బంధించి 5 సెకండ్స్. గాలి పీల్చి బంధించి ఉన్నంతసేపు తల స్ట్రైట్గా. గాలి విడిచిపెట్టేటప్పుడు తల పైకి తీసుకెళ్ళి కిందకు వస్తూ బ్రీత్ అవుట్. మళ్ళీ కింద నుంచి సెకండ్ రౌండ్, ఇంకో రౌండ్ స్టార్ట్ చేస్తూ కంటిన్యూ. ప్లావని ప్రాణాయామ అతి ముఖ్యమైనది. ముక్కు అస్సలు తెరవద్దు, ముక్కు తెరవాల్సిన పని లేదు. ప్లావని ప్రాణాయామ నడుము స్ట్రైట్గా, తల ఒక్కటే కింద దించండి. బ్రీత్ అవుట్ చేస్తున్నప్పుడు నడుము వాల్చేయద్దు, నడుము స్ట్రైట్గా ఉంటారు. ప్లావని ప్రాణాయామ. ఇంకొంచెం డీప్ బ్రీత్ ఇన్. నోటితో బ్రీతింగ్ చేయడం వల్ల పొట్టలోకి గాలి వెళ్తుంది. పొట్ట లోపల భాగాలన్నిటికీ పూర్తిగా గాలి అందుతుంది. అపాన వాయువు సమతుల్యం అవుతుంది. ప్లావని ప్రాణాయామ అతి ముఖ్యమైనది. అత్యంత త్వరగా శరీరంలో మార్పులు తీసుకొస్తుంది. లాస్ట్ 3 రౌండ్స్. నడుము స్ట్రైట్గా. గాలి బంధించే సమయం నెమ్మదిగా పెంచండి. నోటితో బ్రీత్ ఇన్, నోటితోనే బ్రీత్ అవుట్. ముక్కు తెరవద్దు, ముక్కు మూసే. ముక్కు తెరవాల్సిన పని లేదు. గాలి కొంచెం ఎక్కువసేపు బంధించడానికి ట్రై చేయండి. ఇప్పుడు చేస్తున్నది అయిపోయిన తర్వాత ఇంకొక రౌండ్, లాస్ట్ రౌండ్. ఎక్కువసేపు బంధించండి. మ్యాక్సిమం టైం గాలి బంధిస్తూ ప్లావని ప్రాణాయామ. మ్యాక్సిమం టైం గాలి బంధించాలి. ప్లావని ప్రాణాయామ లాస్ట్ టైం చేస్తున్నప్పుడు ఎక్కువసేపు గాలి బంధించండి. బంధించడం అయిపోతే హ్యాండ్స్ రిలాక్స్, కానీ కళ్ళు తెరవద్దు. లాస్ట్ రౌండ్ చేయడం అయిపోతే చేతులు తీసేయండి, కానీ కళ్ళు తెరవద్దు. ప్లావని ప్రాణాయామ కళ్ళు తెరవద్దు. క్లోజ్ యువర్ ఐస్. స్ట్రైట్ అవుట్ స్పైనల్ కార్డ్. ప్రాణాయామం చేసిన వెంటనే కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకునే ఉంచండి. ప్రాణాయామం చేయడం వల్ల మొత్తం మనసంతా పూర్తి కంట్రోల్లోకి వస్తుంది. శరీరం అంతా ప్రాణశక్తితో నిండి ఉంటుంది. మనసు కంట్రోల్ అయి ప్రాణశక్తి నింపడం, దానితో పాటు శరీరాన్ని కదలకుండా ఉంచగలిగితే ధ్యానం చేయడానికి పూర్తి సంసిద్ధంగా ఉంటాం. ధ్యానం అనేది త్వరగా వస్తుంది. ధ్యానం ఎక్కువసేపు చేయాల్సిన అవసరం లేదు. మెడిటేషన్ అనేది జస్ట్ 1 నిమిషం చేసినా చాలు. జస్ట్ 30 సెకండ్స్. నడుము స్ట్రైట్గా. 2 కనుబొమ్మల మధ్య ఫోకస్. 2 కనుబొమ్మల మధ్య దృష్టి నిలిపి ఉంచండి. కొంచెం ఫోకస్. స్టార్టింగ్లో చేస్తున్న వాళ్ళకి హెడేక్ అనిపిస్తుంది. మరీ ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే ఫోకస్ చేయొద్దు. 2 కనుబొమ్మల మధ్య ఫోకస్ చేయడం ఇబ్బంది అనిపిస్తే కనుక శ్వాసను గమనించండి. ఇంకొంచెం ఫోకస్ చేయండి. 10. 2 కనుబొమ్మల మధ్య ఫోకస్ చేస్తూ కంటిన్యూ. 9, 8, 7, 6. నడుము కొంచెం స్ట్రైట్. 2 కనుబొమ్మల మధ్య అగైన్ ఫోకస్. 4, 3. బయట ఆలోచనలు ఏమీ రాకూడదు. 2 కనుబొమ్మల మధ్య ఇంకొంచెం ఫోకస్. 2, 1. Deep breathe in, breathe out. Namaskar posture. Breathe in.
Again, deep breathe in. Last time. రఫ్ ఫోర్ హ్యాండ్స్, రెండు చేతులు ఫాస్ట్గా రఫ్ చేస్తూ ఇంకొంచెం ఫాస్ట్గా 6 5 4 3 2 1. Touch your eyes. Relax. Legs relax. ఆరోగ్యంలో ముఖ్యమైన విషయం ఆహారం. మనం ఆహారం తీసుకోవడం అనేది, ఆహారం అనేది మనం ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ముఖ్యంగా 4 రకాల ఆహారాలుగా విభజించుకుని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉడికించిన ఆహారం, అలాగే 4 భాగాలు. ఒకటి ఉడికించిన ఆహారం, రెండోది ఉడికించి అది వండుకున్న ఆహారం 6 గంటల లోపు, అంటే వండిన తర్వాత 6 గంటల లోపు. మూడో రకం వండిన తర్వాత 6 గంటలు దాటినవి, అంటే నిలవ ఉండే పదార్థాలు, నిల్వ చేసుకుంటున్నవి. వండిన తర్వాత 6 గంటలు దాటిన అన్ని పదార్థాలు. నాలుగోది బయట కొనుక్కునే, అంటే బయట వండిన ఆహారాలు. ఇలా 4 రకాలు విభజించి ఇందులో ఈ ఫస్ట్ 2 రకాల యొక్క పర్సంటేజ్ పెంచడానికి ట్రై చేయండి. డే మొత్తం వండని ఆహారం, అంటే ఫ్రూట్స్ లేదా కొబ్బరి నీళ్ళు, డ్రై ఫ్రూట్స్, ఇలాంటి వండని ఏదైతే ఆహారం ఉంటుందో అవి కూడా పూర్తిగా శుభ్రం చేసుకుని వీటి పర్సంటేజ్ డే మొత్తంలో 25% అయినా ఉండేలా చూసుకోండి. రెండోది వండిన ఆహారం ఖచ్చితంగా 6 గంటల లోపు తినడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇంకా వీలైతే 3 గంటల లోపు వండిన ఆహారాన్ని ఎంత త్వరగా తినగలిగితే ఎక్కువ నిలవ లేకుండా చూసుకోండి. ఈ రెండిట్ల యొక్క స్థాయి పెంచుకుని మిగిలిన రెండిట్ల యొక్క స్థాయి పూర్తిగా తగ్గించడానికి ట్రై చేయండి. 6 గంటలు దాటిన పదార్థాలు తగ్గించండి, పూర్తిగా నెమ్మదిగా తగ్గించుకోండి. ఒక్క రోజులో ఏది మానేయలేము. అలాగే బయట దొరుకుతున్న పదార్థాలు, బయట వండే వాటిని పూర్తిగా తగ్గించండి. ఈ 2 తగ్గించి ఈ రెండింటిని పెంచడానికి పూర్తిగా ట్రై చేయండి. అవి ఎలాంటి ఆహారాలైనా పర్వాలేదు, ఇంటిలో ఫ్రెష్గా వండిన 3 నుంచి 6 గంటల మధ్యలో తినగలిగితే, 3 గంటల లోపల తినగలిగితే మన ఆహారం యొక్క ప్రభావం మన మీద ఆరోగ్యవంతమైన ప్రభావం ఉంటుంది. నమస్తే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఆత్మీయుల ఆరోగ్యం కోసం షేర్ చేయండి.